చంద్రబాబు నాయుడు కలిసానా, లేకపోతే కేసీఆర్ గారిని కలిసానా, లేకపోతే కేటీఆర్ గారిని కలిసానా, లేకపోతే జగన్ కలిసానా విషయం కానీ కాదు. ఇవాళ నా వ్యక్తిత్వం మీద మచ్చ వేస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే ఆ బాధ్యతకు అనుగుణంగానే అలాగే ఇవాళ మీకు చెప్పాను. ఎందుకంటే అలాగే మీరు రుజువుతో పాటు చెప్పించాను. ఎందుకంటే నాకున్న రిజల్ట్ ఆ రోజు పోటాపాటికి వచ్చింది, 11 నవంబర్ వచ్చింది. అలాగే మళ్ళీ నా యొక్క రిజల్ట్ కూడా నేను మీకు చెప్పాను. ఆ రోజు 2వ తారీఖుతో మా సర్వే అయిపోయింది. ఇంకా 5 రోజులు, 7వ తారీఖు ఎన్నికలు. ఈ 2వ తారీఖు నాడు జరిగిన ఎన్నికలకి ఆ తర్వాత మా యొక్క సర్వే రిపోర్ట్ని నేను 4వ తారీఖు పోతే అని పంచుకున్నాను కూడా, మొత్తం సర్వే చేసుకొని. ఆ తర్వాత అంటే 2nd to 5th 7th ఏమేమి జరిగినాయి అంటే రకరకాలు జరిగి ఉండొచ్చు. డబ్బు ప్రలోభాలు ఉండొచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ 2, 3, 4 తారీఖుల్లో రైతు బంధు అవ్వచ్చు, లేదా పెన్షన్లు అవ్వచ్చు వచ్చుండొచ్చు, లేకపోతే ఈ ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఏమైనా తేడా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా మరి ఇది మన అలాంటి డబ్బు పంపిణీ వల్ల ఏమైనా తేడా ఉండొచ్చు. ఇలా అనేక తేడాలు ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ తేడాలు 2వ తారీఖు మా సర్వే అయిపోయిన నుంచి 7వ తారీఖు ఎన్నో జరిగి ఉండొచ్చు. ఈ అనుమానాలు ఒకటి తీర్చడం వాళ్ళ బాధ్యత ఉంది. అలాగే ఒకవేళ నిజంగా తీర్చినాక స్పష్టంగా వీవీప్యాట్లో తేడా లేకుండా, ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం తేడా లేకుండా చెప్తే ఒకవేళ నా సర్వే రిపోర్ట్ తప్పు అయితే నేను క్షమాపణ చెప్పుకుంటా. తప్పు అయిపోయిందని చెప్పుకోండి, తప్పేం లేదు. 15 సంవత్సరాల నుంచి ఇన్ని రాష్ట్రాల్లో చేసిన సర్వే ఎక్కడో దగ్గర తప్పు అయితే తప్పని చెప్పుకున్నాను. నాకేమీ సిగ్గు లేదు, లేకపోతే నాకేమో అదేదో చిన్నతనం కూడా కానే కాదు. ఎందుకంటే తప్పు చేస్తే ఒక తప్పు జరిగింది అనుకో, అదేమన్నా తప్పుగా ఒప్పుకుంటాను తప్పించి నేను మ్యానిపులేట్ చేస్తానో లేకపోతే ఎవరికి ఉపయోగపడే విధంగా నేను దొంగ సర్వేలు చెప్పడం అనేది జరిగే పని కానే కాదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.